డబ్బులు లేక ఇంకు పోసుకోవడానికి పులిచేరు కాయలు ఉంటాయి, చిన్న చిన్నవి కంపల మీద పెరుగుతూ ఉంటాయి. వాటిని పిండి దాంతో రాసేవాళ్ళు అన్నమాట. ఆ చెరతో పెన్ను ఒకవేళ తాడి అరిగిపోయింది అనుకోండి, అరిగిపోతే దాన్ని కింద రుద్ది వంటకేసి రుద్ది దాంతో రాసేవాళ్ళు అంట నోట్స్. అందరూ బాగుంటే మనం కూడా అందరిలో హ్యాపీగా ఉండొచ్చు. నేను రైతుని కాబట్టి సరైన సమయానికి వర్షం పడితే అదే సంతోషం. డబ్బు ఇల్లు నమ్ముకున్నప్పుడు ఇద్దరు ఎవరు చెడిపోలేదంట. భూమి నమ్ముకున్నా ఇబ్బంది లేదు, చదువు నమ్ముకున్నా ఇబ్బంది లేదు. ఇద్దరికే రెండు ఒకటే, నిలబడతానే భూమి. సార్ ఇప్పుడు కూడా మీరు కాలేజీకి వెళ్ళొస్తుంటారు సార్ ఎప్పుడైనా? కాలేజీలో నేను కూడా ట్రస్ట్ బోర్డు నెంబర్ని. కొంతమంది ఉన్నారు మీటింగ్ కాటికి ఏదైనా అవసరమైనప్పుడు కూడా నేను కూడా నా పాత్ర కాలేజీ కోసం 24 గంటల్లో ఎప్పుడైనా అవసరమైనా నేను దానికి సహాయంగా నా చేతనైన సహాయం నేను చేస్తాను. సరే, ట్రస్ట్ ఎంతమంది సార్? ట్రస్ట్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? ట్రస్ట్ మెంబర్స్ వచ్చేసి లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఒక ఆయన, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళిద్దరు కొడుకులు, ఒకటి ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత విజయ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన. వాళ్ళిద్దరు బాలరెడ్డి పెద్ద గారి కొడుకులు, వాళ్ళిద్దరు ఉన్నారు. తర్వాత ఇప్పుడు లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు, బాలరెడ్డి పెద్ద గారి తమ్ముడు ఆయన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అట్లా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏమో టచ్లు ఉంటారు దాంట్లో, మెయిన్ టచ్లు వాళ్ళు, మిగిలిన టచ్ బోర్డు నెంబర్లు. ట్రస్టీ అంటే అసలు మీ వర్క్ ఏముంటుంది సార్? మీరు ఏం చేస్తారు కాలేజ్? ట్రస్టీ అంటే వాళ్ళు చేసేది ఇది రైటు, ఇది కాదు అది, ఇట్లా చేస్తే బాగుంటుందని మేము కూడా దానికి 10 మంది దాకా ఉన్నాం ట్రస్ట్ బోర్డు నెంబర్లో, ట్రస్ట్ బోర్డు సభ్యులు. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని సలహాలు కూడా మా నుంచి అడుగుతూ ఉంటారు, మేము కూడా ఇస్తూ ఉంటాం. దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు నేను లైఫ్ క్లబ్ నెంబర్గా 2001లో ఉన్నాను. అప్పుడు వడ్డే గారు లైన్స్ క్లబ్లో 10 సంవత్సరం మేము గత 30-40 ఏళ్ళ నుంచి ఐకమ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు రీసెంట్గా ఏమైందంటే ఉయ్యూరులో రోటరీ క్లబ్ అని ఉంది. ఆయన వడ్డే గారు ఉన్న టైంలో రోటరీ క్లబ్లతో లైన్స్ క్లబ్ వాళ్ళతో ఇది చేసి ఉయ్యూరుతో కలిపి ఇక్కడ పర్మనెంట్గా హై క్యాంపు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారన్నమాట. నేను లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కొన్న టైంలో, అది ఇప్పుడు 2001 నుంచి కూడా లైన్స్ క్లబ్ ప్లస్ లక్కిరెడ్డి బాలరెడ్డి చారిటబుల్ ఇద్దరు కలిసి సమన్వయంతో దాదాపు ఇప్పుడు ఈ 2001 నుంచి 2026 వరకు దాదాపు 90,000 మందికి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరిగింది లక్కిరెడ్డి బాలరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఒక ట్రస్ట్ ఉంటే, ఒక సంస్థ ఉంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఓకే సార్, ఇప్పుడు మన కాలేజ్ గురించి ఎవరికి తెలియని విషయం చెప్తారు సార్? అంటే ఈ వ్యవస్థలో అందరూ చాలా మంది అమెరికా వెళ్ళారు, కానీ మాతృభూమి కోసం కొంతమంది చేస్తున్నారు. అట్లా కాకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఊళ్ళో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు పెడితే అసలు కేరళ అక్షరాస్యలో నిరక్షరాస్యత లేకుండా అక్షరాస్యత ముందుందనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అక్షరాస్యతలోనే ఉంది, కానీ ఇంకా గ్రోతింగ్ పెరగాలన్నమాట. పెరగాలంటే చాలా మంది ఇట్లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు తక్కువ పెడుతున్నారు. అందరూ కూడా ఇట్లా చేస్తే నా ఒపీనియన్ ప్రకారం అయితే చాలా ముందుకెళ్ళుద్ది, డెవలప్ అవుతుందని నా ఆలోచన.
ఓకే. ఆ ఇప్పుడు వెళ్ళడం అనే గ్రామంలో వీళ్ళందరూ అమెరికా వెళ్ళిన తర్వాత ఆ ఊరు మొత్తం డెవలప్ చేశారు. హ్మ్. అట్లాగే కౌంటపాసరాజు ఫ్యామిలీ కూడా చేస్తుంది. అదే విధంగా అన్ని ఊళ్ళలో కూడా వెళ్ళినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో రకంగా చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అట్లా చేస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ముందుకు వెళ్ళొద్దని నా ఉద్దేశం. ఓకే. యెస్. సార్ మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి అంటే చదువంటే ఇష్టమా సార్? ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ లేడు కదా, హ్మ్. చదువుకోవడానికి ముందుకెళ్దామంటేనేమో తల్లి ఒకటే ఉంది. హ్మ్. ఆమెను వదిలిపెడితే ఇష్టం లేక ఇక్కడే ఉండి చదువుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, ఫ్యామిలీ ఇవన్నీ ఆలోచనలో చదువుకోవాలన్న ఆలోచన ఉంది. కానీ హ్మ్. మరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఇక్కడ చదువు లేవు. బయటికి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. హ్మ్. చిన్న ఫ్యామిలీల్లో బయటికి వెళ్ళాలంటే కష్టం. కాబట్టి చదువుకోలేదు. నాలా అవకాశం వచ్చిన తర్వాత మన చేతకపోయినా మాట సాయం ద్వారా ఎంతమందికి ఉపయోగపడవచ్చు నన్ను నమ్మిన వ్యక్తి నాన్నగారు. హుహు. దానివల్లే ఎవరైనా చదువు కోసం అడిగితే నాన్నగారు డబ్బులు ఇవ్వకుండా ఉండరు అసలు. 100% ఏదో రకంగా సహాయం చేస్తారు ఫీజు కడతానికైనా. హ్మ్. అది మనకు అవకాశం వచ్చింది కాబట్టి మైలవరంలో బాలరెడ్డి ఫ్యామిలీ ఇక్కడ ఉండలేదు, బాలరెడ్డి గారి ఫ్యామిలీ ఇక్కడ ఉండలేదు కాబట్టి హ్మ్. మనం కూడా వాళ్ళ చేదోడు వాదోడు ఉంటే ఇన్స్టిట్యూట్లు వస్తే చాలా మంది పిల్లలు నేను ఎట్టయితే డబ్బులు లేక చదువుకోలేక బయటికి పోక డబ్బు చదువుకోలేదో ఈ హ్మ్. పిల్లల ద్వారా నేను ఆ అనుభూతి పొందవచ్చు అనే ఆలోచనలో నాన్నగారు ఉండి కాలేజీని లో చేయగలిగారు అనేది నా ఒపీనియన్. ఆయన కూడా అన్నారు ఛాన్సర్లో మీటింగ్లో. యెస్ సార్. అప్పుడు సిద్ధార్థ వాళ్ళకని మనకు పడితే సిద్ధార్థ ఆయన అన్నారు అన్నమాట. ఆయన మమ్మీ సుబ్బారావు గారు ఇది ఉంది ఆయన పేరు. గన్నవరంలో మీటింగ్ పెడితే నాన్నగారు వెళ్తే సత్యనారాయణ గారు పట్టుబాబులు విక్రమలాగా మైలవరానికి ఇంజనీరింగ్ కాలేజ్ సాధించాడా అని స్టేజ్ మీద అన్నాడు. సార్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నారు కదా సార్ అప్పారావు గారు. ఆయన గురించి చెప్తారా సార్? అప్పారావు గారు ఫస్ట్ లో స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నారు ఆయన. ఓకే. మెకానికల్ దాంట్లో అన్నమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఎక్కడికే వచ్చినట్టున్నారు ఆయన. హ్మ్. నాన్నగారు సత్యనారాయణ గారు, నేను, తర్వాత ప్రిన్సిపాల్ గారు ఈయన లోగడ ఉన్న పాత ప్రిన్సిపాల్ గారు ఒక ఆయన ఉండేవారు ఆయన. హ్మ్. తర్వాత బాలెడి పెద్ద గారి ఫ్రెండ్ కోటేశ్వర గారు ఆ రోజు ఆయన మెకానికల్ డిపార్ట్మెంట్లో నలుగురు వస్తే ఆయన చెప్పింది మాకు అర్థమైంది. మాకు అర్థమైంది కాబట్టి మే స్టూడెంట్ కూడా అర్థమైంది. హ్మ్. ఆయన సూటబుల్ పర్సన్ అని చెప్పి నాన్నగారు వాళ్ళు మాట్లాడుకొని భాస్కర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు అన్నమాట అప్పుడు. హ్మ్. చెప్పిన తర్వాత ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఆయన కాలేజీ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. హ్మ్. వాళ్ళ పిల్లల కాడ కూడా ఇక్కడే చదువుకున్నాడు. ఓకే. తర్వాత ఇప్పుడు ఆయన ఒక 2-3 ఏళ్ళ నుంచి ప్రిన్సిపల్గా చేస్తున్నారు. యెస్ సార్. మంచి వ్యక్తి. హ్మ్. ఇక్కడ కృష్ణపేట దగ్గర ఊరు వాళ్ళది. ఓకే. నిజం. ఆ, అట్లానే చాలా మంది కాలేజీలో కూడా ఫస్ట్ లో పెట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందరూ ఓకే. చాలా వరకు. ఇప్పటిదాకా ఉన్నోళ్ళు. అప్పటి నుంచి అంటే 95 నుంచి హ్మ్. 2026 వరకు కూడా వాళ్ళే ఉండరు. హ్మ్. సార్ మరి శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రెసిడెంట్ సార్. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు కాలేజీ నడిపి 2002-3 నుంచి కూడా గురవా శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ఎల్బిఆర్సికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. హ్మ్. కాలేజీలో ప్రతి దాంట్లో కూడా పాల్పంచుకొని జర్నీలో దాన్ని పెద్ద తీర్చిదిద్దడానికి కూడా ఆ, మంచి అవకాశం ఉంది. చేస్తున్నాడు. హ్మ్. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో బాలరెడ్డి గారి సోదరుడైన లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారి వదిన గారి కొడుకు. ఓకే. అతను కూడా బాలరెడ్డి బాలరెడ్డి గారి ఫ్యామిలీలో ఒక నెంబర్గా ఉంటూ ప్రతి సెకను కాలేజీ కోసం కృషి చేస్తున్నాడు. చిన్న వయసు అయినా చాలా ఉన్నతమైన ఆలోచనలు ఆలోచిస్తున్నాడు. తమ్ముడికి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్కిరెడ్డి హనీరెడ్డి గారి కాలేజ్ ఉంది కదా సార్. మరి డిగ్రీ దాని కాదు. హిస్టరీ ఏంటి సార్? ఇది కూడా ఒక మంచి ఆలోచన మీరు అడిగారు. ఆ,
మైలవరంలో హనుమరెడ్డి గారు చదువుకున్నారు ఇక్కడే. అంటే హనుమరెడ్డి గారు వాళ్ళ బాలరెడ్డి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. బాలరెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ సినిమా యాక్టర్ సోమన్ బాబు నందిగాము, మంజు సుబ్బారెడ్డి గారు అని ఆయన, ఖాదర్ గారు అని ఒక ఆయన, పొదుగోల్లో కర్ణ గారు ఒక ఆయన ఉండేవాడు, పత్తి వెంకటేశ్వర గారు అని. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట. అరే అని అనుకునేవాళ్ళు ఎప్పుడు. కొంతమంది ఏమో మచిలీపట్నం వెళ్ళారు, కొంతమంది ఏమో బాలరెడ్డి గారు అని ఆయన ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అంట. అక్కడికి వెళ్ళి ఆయన చదువుకొని అట్లా ఆయన అమెరికా వెళ్ళారు అన్నమాట ఆ రోజుల్లో. వీళ్ళందరూ ఎవరి కాళ్ళు సెటిల్ అయ్యి అందరూ ఎప్పుడు కలిసి ఉంటూ ఉండేవాళ్ళు. అసలు బాలరెడ్డి గారికి ఆ టైంలో అమెరికా వెళ్ళాలని ఆలోచన వచ్చింది తెలిసింది సార్. బాలరెడ్డి గారు పెద్దన్న గారు అమెరికా వెళ్ళాలంటే వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అమెరికా వెళ్ళారంట. నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పి అని అన్నారని ఆయన అన్నవాడు. అప్లై చేస్తే వచ్చిందట రమ్మని. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిగా ఇబ్బంది వచ్చి ఆయన వెళ్దాం వద్దు ఆలోచిస్తుంటే వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి అంటే ఇక వాళ్ళ మీదే 45 రోజులు ఎంతో వెళ్ళారంట అమెరికా ఆ రోజుల్లో. 45 రోజులు. బర్క్లీ యూనివర్సిటీ ఉంది కాలిఫోర్నియాలో. ఆ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీర్ చదువుకొని అదే కాలేజీ దాంట్లో అక్కడ కెమికల్ గా ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఎన్నాళ్ళు ఉద్యోగం చేసినా ఉపయోగం లేదు, మనం ఏదైనా రెస్టారెంట్ పెడితే హోటల్ అంటే ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే కొద్దిగా వంట చేయడం ఇష్టం అంట, స్టూడెంట్లు వంట చేసుకునేవాళ్ళంట. అదే ఉద్దేశంతో ఇటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అక్కడ చదువుకునే యూనివర్సిటీ దగ్గరలో అక్కడ హోటల్ అయి ఉంటే అక్కడ చేసుకుంటా హోటల్ కొనుక్కొని నేను ఒక్కనే సరిపోదు మా ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వస్తాయని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అమెరికా తీసుకెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళారన్నమాట అమెరికా. అది సరే. డిగ్రీ కాలేజ్ విషయానికి వస్తే లక్కిరెడ్డి బాలరెడ్డి గారు సోదరుడు లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాకపోతే మిగిలిన చదువు మానాలి కదా, వాళ్ళకి కూడా ఎప్పుడు ఇచ్చా ఉంది ఆయనకి డిగ్రీ కాలేజీ పెడదామని. సో డిగ్రీ కాలేజీ మనం చేద్దాము ఏం చేయాలనే ఆలోచనలో ఆయన ఉండి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు బంధువులు అవుతారు ఆయనకి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు వెళ్తే ఇట్లా మాకు కావాలని అంటే చూద్దాం అన్నారు, కానీ అది అట్లా అయిపోయింది. ప్రతిరోజు హనుమరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇండియాలో ఏం జరుగుతుందని చెప్పి వార్తలు పెడతారు. ఈ లోపల నాన్నగారు పొద్దుపూట ఆయన వాకింగ్ చేస్తారు 5ంటికి లేచి. ఈ లోపల ఫాదర్ సత్యనారాయణ గారు ఏం చేస్తారంటే పొద్దున్నే ఫోన్ చేస్తారు ఇక్కడ ఇండియా నుంచి. చేసిన తర్వాత ఆయన లేచి వాకింగ్ ప్రతిరోజు దాదాపు ఒక 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తారన్నమాట. చేసేసి అన్ని రెడీ అయిపోయి తయారైపోయి 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అన్ని ఆపరేషన్లు జనం అన్ని ఆర్ట్ స్పెషలిస్ట్ అనమాట ఆయన. అందరు జనాన్ని చూసుకొని అన్ని చూసుకొని అన్ని ఆఫీస్ అయిపోయాక సాయంత్రం 8 అయింది. 8 అంటే 7:30 అయింది అనుకుంటా అక్కడ అమెరికాలో. 8ంటికి జెమినీ వార్తలు వస్తాయి ఇండియాలో. అప్పుడే అదే టైంలో అక్కడ కూడా వస్తాయంట. ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు 2006-07 ఆ మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెమినీ న్యూస్ లో వచ్చిందంట ఇట్లా ఇంజనీర్ డిగ్రీ కాలేజీలు ఇస్తున్నారు అని చెబితే అనౌన్స్ వచ్చిందంట. వచ్చిన తర్వాత అది చూసి ఏమన్నా రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు నవ్వుతా, రెడ్డి గారు మీరు టీవీ చూసిన దాకా కూడా టైం ఉంటుందా మీకు, సరేనండి అట్లానే మీకు కూడా ఇద్దాం మైలవరానికి ఒకటి అని చెప్పి అన్నారంట. ఏమన్నా సిరిమూల వెంకటరావు అప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ, వారికి ఫోన్ చేసేసి ఇట్లా చెప్పానండి మీరు రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మడబాడిన పోయి ఆయన అంటే పాపం ఆయన 4-5 సార్లు తిరిగి మొత్తానికి ఆయన ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీని మైలవరంలో తీసుకురావడం జరిగింది. అది మొత్తం 6 ఎకరాలు. అది 6 ఎకరాల్లో ఆయన మొదలుపెట్టి కట్టిన తర్వాత మొత్తం అది దాదాపు 7-8 కోట్లు అయిందన్నమాట. ఆయన మొత్తం ఈయన కట్టించి గవర్నమెంట్కి అప్పచెప్పారన్నమాట. అంటే గవర్నమెంట్ సెక్టార్లు ఉంటే బాగుంటుంది, అది వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకుంటారు కాబట్టి డాక్టర్ లక్కిరెడ్డి హనుమరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని చెప్పి పేరు పెట్టి ఆయన ప్రభుత్వానికి అప్పచేయడం జరిగింది.
ఈ లోపల పాపం ఇచ్చిన ఆయన రాజశేఖర రెడ్డి గారు లేకుండా అయిపోయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ 2012లో ఎప్పుడో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. అది డిగ్రీ కాలేజీ యొక్క ఇది. అంటే మనకి సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలలు ఇచ్చిన దాతలు కానీ, ఆనాటి ధర్మారెడ్డి గారు కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరూ సహాయం మర్చిపోవాలండి. సార్ మరి మన కాలేజ్ కడితే ఎంత ఖర్చు చేయండి సార్ అప్పట్లో? ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేళ్ళకే 89 98లో ఏఐసిటి వాళ్ళకి 50 lakhs డిపాజిట్ చేయాలా. చేసిన తర్వాత వాళ్ళు అన్ని చూసుకొని పర్మిషన్ ఇస్తారు. ఇక అట్లా ఖర్చు పెరుగుతూ ఉంటది. అది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉండాలి కదా, వాళ్ళు చెప్పినట్టు నామ్స్ ప్రకారం వెళ్తా ఉంటది. ఆ సెంట్రల్ బ్యాంకులో అప్పుడు లోన్ తీసుకోవడం జరిగింది, కొన్ని ఫండ్స్ వాళ్ళు పంపించడం జరిగింది. అట్లా అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మంచి కాలేజీగా ముందుకు వెళ్తుంది. మరి ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంది కదా సార్, అది ఎందుకు కట్టారు సార్? అసలు ఇది కూడా మంచి, మీరు అడిగింది మంచి క్వశ్చన్ అడిగారు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన కూడా ఇండోర్ స్టేడియం ఒకటి అప్పుడు వడ్డేగా టైంలో ఆనాటి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్లో పరిధిలో కొన్ని మినీ స్టేడియంలు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు జన్మభూమి పథకం కింద పెడితే నాగా సత్యనారాయణ రెడ్డి గారే 1 lakh చెక్ ఇచ్చారు. అప్పుడు ఉన్నది ప్రభాకర్ రెడ్డి గారని జిల్లా కలెక్టర్గా ఉన్నారు. వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది కట్టడం జరిగింది. అది ఓపెన్ చేయటం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జైపాల్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట. 8 ఎకరాలు విస్తరణ గలది. మైలవరం నడిబొడ్డున ఉంటది. తూర్పు వైపు ఏమో చెరువు ఉంటది. అట్లా ఒక రకంగా ఆహ్లాదకరంగా ఉంటది అన్నమాట. అదే స్టేడియం లేకపోతే చాలా కష్టమైనది. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, తర్వాత వచ్చేసి పొద్దున్నే వాకింగ్ చేయటం కానీ చాలా బాగుంది. 8 ఎకరాలు నడివుడులో ఎక్కడా లేదు. ఇది ఆనాడు ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా వడ్డే గారికి, మైలవరంలో ఉన్న ద్వారకా తిరుమల చైర్మన్ సుధాకర్ గారికి, ఆనాటిలో ఉన్న కమ్యూనిస్టులకు కానీ, కమ్యూనిస్ట్ వారికి కానీ, మిగిలిన రాజకీయ నాయకులకి, బీజేపీ వారికి కానీ అందరికీ దాన్ని సహకరించినందుకు వీరి ఛానల్ తరఫున మీకు అందరికి కూడా, ఆనాటికి ఉపయోగపడిన వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ చెప్పారు కదా సార్, ద్వారకా తిరుమల చైర్మన్ గారు సుధాకర్ గారు, ఆయన గురించి చెప్తారు సార్? ద్వారకా తిరుమల చైర్మన్ గారు ఎస్వి సూరనేని వెంకట సుధాకర్ గారు. ఆయన వాళ్ళ ఫాదర్ నరసింహరావు గారు, వాళ్ళ తాతగారు ఇంకా ఉన్నారు. వాళ్ళు మైలవరంలో 1200వ శతాబ్దం నుంచి ఉన్నారన్నమాట. ద్వారకా తిరుమల అని గోదావరి జిల్లాలో ఉంది. అప్పటి నుంచి కూడా దానికి టచ్ బోర్డులు ఇప్పుడు కూడా వారి ఆధీనంలో ఉంది. అంటే మైలవరంలో ఉన్న పాపులేషన్ మొత్తం ఇప్పుడు వరకు 30,000 మంది ఉన్నారు. అందరు కూడా సుధాకర్ గారు అంటే మైలవరంలో పెద్ద ఆయన, మనకి గాడ్ ఫాదర్ లాగా ఉంటారని చెప్పి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సలహా చెబుతూ ఉంటారు. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అన్ని ఆయన పరిష్కారం చేస్తారు. అన్ని అందరికీ అందుబాటులో ఉంటారు అన్నమాట. ఆయన ఎప్పుడు డబ్బులు ఆశించకుండా అందరికి సహాయం చేస్తూ ఉంటారు. ఆయన ద్వారకా తిరుమల చైర్మన్ గారు. మా లక్కిరెడ్డి బాలరెడ్డి ఫ్యామిలీకి కానీ, మాకు సత్యనారాయణ గారి ఫ్యామిలీకి కానీ, ఇంజనీరింగ్ కాలేజీకి కానీ అన్నింటిలో ఆయన మాకు కూడా చాలా ఉపయోగపడ్డారు. ఇంకా ఆయన ఆరోగ్యంతో ఉండి అందరికి భగవంతుడికి సేవ చేస్తూ అడిగిన వారికి సహాయపడుతూ ఉంటారని మనస్ఫూర్తిగా వారిని కూడా ఈ ఛానల్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు బాలరెడ్డి గారి గురించి చెప్తారు సార్, మీ మాటలో ఆయన గురించి? అంటే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి. సహాయం అనేది అడిగిన వారికి కాదని కూడా చేసుకుంటూ వెళ్ళాలా. బాలరెడ్డి గారు అనేవారు అన్నమాట, పెద్దనాన్న గారు. వాగులో చలం తీసిన తర్వాత చింపుతుంటేనే ఊరుతామంటే నీళ్లు మంచి ఆరోగ్యకరమైన నీళ్లు వస్తాయి.
చిమ్మకుండా పోతే పైన తట్టు కట్టి నీళ్ళు తాగడానికి పనికిరాకు, మానవ జీవితం కూడా అట్ట అని చెప్పేవారు ఆయన. సార్ మీకు ఆయనకి మధ్య ఒక సంఘటన చెప్తారు సార్, గుర్తుండిపోయే సంఘటన మీకు ఆయన. ఆయన నేను ఒక ఫ్యామిలీలోనే ఇద్దరు టచ్ బోర్డులు నెంబర్ పెట్టడం అంటే అదే అందులో వాళ్ళ ఫ్యామిలీ కాకపోయినా మేము వాళ్ళ ఫ్యామిలీగా కలిసి ఆ టచ్ బోర్డు నెంబర్గా మా ఇద్దరిని తండ్రిని నేను కొడుకుని కూడా పెట్టడం అది మర్చిపోలేని సంఘటన. సార్ ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్? నేను సత్యనారాయణ గారి పెద్ద అబ్బాయిని, సాంబరెడ్డి నా పేరు. నేను నాన్నగారు అనుకోకుండా మొన్న 2025 నవంబర్లో మా నుంచి దూరంగా 2 రోజుల్లోనే వెళ్ళిపోయారు. ఆయన ఆశయం ఏంటంటే అందరికీ సహాయపడతా, ఈ స్టూడెంట్కి కూడా సహాయపడాలి. మన వ్యవసాయదారులు మేము, మాకు వ్యాపారం ఏం లేదు, మాకు ఉమ్మడి కుటుంబం అది. ఈ మాకు ఆవులు అన్నీ ఉండేవి అన్నమాట. అన్ని ఎవరికి ఇవ్వకుండా ఆయన మన మౌజీవులు మనం చూస్తే మన భగవంతుడు చూస్తాడని చెబుతూ ఉంటాడు ఫాదరు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఇక్కడ చదువుకుంటున్నాడు, పాప ఏమో అమెరికాలో ఉంటుంది. తమ్ముడు కూడా 2 తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికి ఒక ఆయనకి 3, ఒక ఆయనకి 3 పిల్లలు. వాళ్ళు కూడా అక్కడే చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వెళ్తా ఉంటారు, అమెరికాలో ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు మొత్తం వ్యవసాయం సార్, మొత్తం మెయిన్ వ్యవసాయం? మేము వ్యవసాయం మొత్తం, రైస్ మిల్ కూడా ఉంది చిన్నది. అది నాన్నగారు పట్టుదల ఏంటంటే మన యువత దగ్గరికి మన ద్వారా 10 మంది ఉపయోగపడాలి అనే ఆలోచనతో రైస్ మిల్లు 87లో కట్టాం, అది కూడా రన్ చేస్తున్నాం. నాన్నగారు ఆశయాలు ఏంటంటే ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూట్లు అటువంటివి కూడా చేస్తే బాగుంటుందని అనేవాళ్ళు. నిదానంగా చూద్దాం ఏం జరుగుతుందో. ఎట్లా బాలరెడ్డి గారి దాంట్లో టచ్ బోర్డు నెంబర్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి చేసుకుంటా, మా పని మేము చేసుకుంటా, ఎవరికైనా మా కోసం మా దగ్గరికి వస్తే మా చేతనైన వారికి సహాయం చేద్దామని ఆలోచనలో ఉన్నాం మేము. సార్ మీరు వ్యవసాయం అంటే ఎక్కువ ఏ పంటలు పండిస్తారు సార్? వ్యవసాయంలో నాగారు కొబ్బరి తోట వేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కోనసీమ వెళ్ళేది ఎప్పుడు అవార్డు. అటువంటిది T/D అనేది రకం 92లో వేసాము. 99కి వచ్చేకే బాగా ఈల్డింగ్ బాగా వచ్చింది అన్నమాట. ఎప్పుడైతే ఈల్డింగ్ ఒక గెలకే దాదాపు 200 కాయలు పైన ఉండే అన్నమాట. గెల జారి కింద పడేది. అవి చూసి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారన్నమాట అగ్రికల్చర్ షో ఒకటి. దాంట్లో కృష్ణా జిల్లాలో మైలవరం తరఫున సత్యనారాయణ గారు అని చెప్పి అవార్డు ఇవ్వటం 98లో 2000 మధ్యలో వచ్చినట్టుంది అది. తర్వాత మాకు మామిడి తోటలో కొద్దిగా ఉంది. తర్వాత వ్యవసాయం వరి పొలం ఉంది, అది చూసుకుంటూ ఉంటాం. సార్ మరి కరోనా టైంలో మీకు ఇంపాక్ట్ చూపుతుంది సార్ వ్యవసాయం మీద? కరోనా అప్పుడు ఈ పొలాలు తిరిగి వాళ్ళకి ఏం లేదు, అంతా బాగానే ఉంది. బయట వ్యాపారస్తులు కాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ రైతు వారీగా ఏ ఇబ్బంది లేదు. కరోనా టైంలో అంతా బాగానే ఉంది. అంటే ఎక్కువ మేము అనుకునేది ఏంటంటే ఆవులు, 10 ఇంటికి ఆవు ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే అది ఆక్సిజన్ బయటకి ఇస్తుంది. ఏ చెట్టు ఒకటి అది ఆవు ఒకటి, మిగిలిన ఏ జీవి కూడా అట్లా చేయదు. కాబట్టి పల్లెటూళ్ళు బాగుండే కరోనా వచ్చిన టైంలో. ఎక్కువగా బయట పబ్లిక్ తిరగకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకే బాగా ఏసీలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది తప్ప రైతు వారిలో ప్రకృతితో తిరిగే వాళ్ళందరికీ బాగానే ఉంది. సార్ ఇందా మీరు చెప్పారు కదా సార్, మీ నాన్నగారు 3 నెలల్లో అంత బ్లాక్ కట్టారని చెప్పారు కదా సార్. మరి మీ నాన్నగారు అంత బిజీగా ఉన్నప్పుడు ఆయన ఏ టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు సార్? అసలు రాత్రిపూట మా ఫాదర్ పొద్దున్నే మా ఇంట్లోనే అంటే ఇంటి దగ్గర స్కూటర్ ఉండేది మాకు, 9747 అని ఏఏఎల్లో ఏదో ఉండేది ఒకటి. అది వేసుకొని వెళ్ళేవాడు స్కూటరే. వెళ్ళి పొద్దున్న ఇంట్లో రెడీ అయిపోయి 6:30 వెళ్ళిపోయేవాళ్ళు. ఆడకి పని వాళ్ళు అల్లీలు వస్తూ ఉండేవాళ్ళు. మొత్తం చాలా పెద్ద పని కదా అది. అందుకనే నైట్ 10 అయ్యేది. నాగారు ఫుడ్ కూడా ఇంట్లో పంపించేవాడు పట్టి. తమ్ముడు కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కూడా సీతారాం రెడ్డి అని ఆయన కూడా ఇక్కడే ఉన్నారు 2001-2 వరకు. అట్లా అంటే అంటే డబ్బులు ఫలితం లేకుండా 10 మందికి ఉపయోగపడే ఆలోచనలో. అంటే అవకాశం వచ్చింది కానీ నేను చదువుకోలేదు. ఇన్స్టిట్యూట్ వస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలా?
నా మన పని ఉందనుకో, మన పని మా పిల్లలు చూసుకుంటారులే, వ్యవసాయమే కదా అని చెప్పి నాన్నగారు ఫోన్ చేయగానే వచ్చేది, కేసీపీ సిమెంట్ వచ్చేది. ఇక్కడ శేఖర్ గారు అని కష్టమిల్లు ఆయన నుంచి ఎన్ని కాలం నన్ను పంపించేవాళ్ళు. రాజకీయ నాయకులకి ఏదైనా మాట చెబితే మనం వెళ్లకుండానే మన ఊరు కొత్త కాలేజీ అని పాపం వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు. కలెక్టర్ గారు కానీ మీనా గారు బాగా కాలేజీకి బిఆర్ మీనా గారు బాగా సహాయం చేశారండి. ఈ ఈ సందర్భంలో ఆయన పేరు చెప్పడం నేను కొద్దిగా లేట్ చేశాను. బిఆర్ మీనా గారు కూడా కాలేజీకి, ఇంజనీరింగ్ కాలేజీకి బాగా సొంత సొంత వాళ్ళు సొంత అన్నట్టుగా చేసి పెట్టాడు ఆయన. ఆయనకి మీ ఛానల్ తరఫున, దీని తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. సరే, మామూలుగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే రైతులు అంటే ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఎవరు రైతు అవ్వాలనుకోవట్లేదు. అలా ఎందుకు అయిపోయింది సార్ రైతు అంటే ఇప్పుడు? ఇది ఇది నిజంగా 21వ శతాబ్దంలో పెద్దవాళ్ళు ఆలోచించవలసిన ప్రశ్న ఇది. రైతే రాజు అనేవాళ్ళు, రైతు లేదు రాజ్యం లేదు, జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు జవాన్లో ఆడ కాపలా కాపుతారు. చలిలో ఎండలోనేమో రైతు పొలంలో కష్టపడి 10 మందికి నోటికిలోకి 5 ఏళ్ళు వెళ్ళటానికి రెయింబోగులు ఫలితం ఆశించకుండా కష్టపడేది ఇద్దరు తల్లిదండ్రులు, గురువు. ఈ ముగ్గురు, తర్వాత జై కిసాన్ జై జై జవాన్, వీళ్ళిద్దరూ వీళ్ళు ముగ్గురు మొత్తం ఈ దేశానికి సహాయపడేది ఐదుగురే. వీళ్ళు ఐదుగురిని అందరూ మర్చిపోతున్నారు. అది కరెక్ట్గా ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ ఈ రోడ్లు వాటి మీద పెట్టడం కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే అందరికి పని ఉంటుంది, అందరికి డబ్బులు ఉంటాయి. మనం ఉచిత పథకాలు ఇచ్చే పని లేకుండానే ప్రతి వాళ్ళకి సహాయం చేసినట్టు అయింది. ఇది ఒకటి గమనించాలా. ఇప్పుడు చాలా మంది అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఉన్నారు. వాళ్ళ నాన్న తాతలు వాళ్ళు రైతులు సార్. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రైతులు అంటే ఎక్కువ డబ్బులు రావు మాకు, అందుకని మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తాం అంటున్నారు సార్. నిజమే సార్, రైతు అంటే ఎక్కువ డబ్బులు రావు సార్. అంటే ఇది కూడా డబ్బులే, జీవితానికి డబ్బులే మెయిన్ కాదుగా. డబ్బులు లేకుండా కూడా కథలు చేయొచ్చు. కానీ దాని మీద అసలు చిన్నప్పటి నుంచి మనం పోయే దారే నువ్వు అదే అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అట్ట కాకుండా మన ఆలోచన విధానంగా బాటలా. ఒక ఆయన ఇప్పుడు మా అబ్బాయి డాక్టరే కావాలని రుద్దటం కాదు. వారికి ఏదైతే ఇష్టమో అది చేయనిస్తే అన్ని బాగానే ఉంటాయి. అటువంటి పరిస్థితి రావాలా. సార్ ఇప్పుడు చెప్పారు కదా సార్, రాత్రి పని చేసేవాళ్ళని. అప్పట్లో వర్కర్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? 2010 2010 తర్వాత వర్కర్స్కి పూర్తి డిఫరెన్స్ వచ్చింది. అదివరకు ఏమో పని కావాలా, మహానవ పని చేపిస్తున్నారని చెప్పి బాధ్యతగా అందరు చేసేవాళ్ళు. ఇప్పుడేమో సెల్ ఫోన్లు వచ్చేసి ఫోన్ చేతిలో పెట్టుకొని ఆయన ఏం పని చేస్తున్నా ఆయనకి అర్థం కాకుండా వ్యవస్థ. తప్పనిసరి పరిస్థితి ఇంటికాడ గొడవ చేసి పెళ్ళం గొడవ పడలేక తప్ప, లేకపోతే పనికి రావట్లేదు. ఇప్పుడు పని చేయట్లేదు అసలు. పూర్తిగా కొయ్యి ఆపోజిట్ అయింది. 1000 రూపాయలు తీసుకుంటున్నా కనీసం 200 రూపాయల పని కూడా చేయట్లా ఈ కారణంలో. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది సార్, రోజులు పెరిగిపోతుంది సార్. ఆ ఇంపాక్ట్ అన్నా మీకు ఏమైనా చూపిస్తుంది సార్ రైతుల మీద? టెక్నాలజీ పెరిగినా కానీ రైతులకి సరైన టెక్నాలజీ అందట్లేదుగా. దానివల్ల ఇప్పుడు ఇండస్ట్రీలకే ఉపయోగం కానీ టెక్నాలజీ రైతు వారిగా టెక్నాలజీ ఏం ఉపయోగపడలా. ఏ ప్రభుత్వాలు వచ్చినా అసలు మీరు ఇన్ని ఎకరాలు వేయండి, మేము మీ సరుకు మేము కొంటామని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ప్రణాళిక ఇచ్చిందో ఆ రోజే రైతు రాజు అవుతారు. లేకపోతే రైతు అనేవాడు వెయ్యాన్ని సాగు చేసేవాడు. రైతు వెయ్యాన్ని సాగు చేయటం అంటే కష్టాన్ని కానీ డబ్బులు కానీ పెట్టి సాగు చేయటం. ప్రభుత్వం కనుక నేను చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు రైతే రాజవుతారు. దీంట్లో 2 తేడాలు ఉన్నాయి, అది గమనించాలి మీరు. మామూలుగా మీరు భూమి కొనుక్కునేప్పుడు అప్పుడు ఎకరం ఎంత ఉండేది సార్ అప్పట్లో? నువ్వు చాలా పెద్ద మాట క్వశ్చన్ అడిగా. నాన్నగారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు డబ్బులు దాచిపెట్టి ముంతలో దాచిపెట్టేదంట. ఎకరం రూపాయి కొనేదంట ఆ రోజుల్లో. రూపాయి. రీసెంట్గా 2020
3/24లో డాక్టర్ లక్కిరెడ్డి అమ్మిరెడ్డి గారికి లోకట ఎప్పుడో కొన్నాం. అదే మా నాయన గారు, అదే మా నాన్నగారి అమ్మమ్మ గారి పొలం వేరే వాళ్ళు అమ్ముతుంటే లక్కిరెడ్డి అమ్మిరెడ్డి గారికి కొన్నాం. అది పోకోట దగ్గర ఉంటుంది మైదవరంలో. అది 20 లక్షలకి. అంటే దాదాపు మరి 40-50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత మరి ఎన్ని రెట్లు పెరిగింది, రూపాయలు ఎంత అయింది చూడండి. 20 లక్షలే. ఇక పైన అమ్మినట్టున్నారు అది. మరి భూమి అంత విలువ వచ్చిందన్నమాట. భూమి బాగా విలువ పెరిగిపోయింది. మేము మా ఫాదరు మైదవరంలో, ఇది మేము ఉండదు ఇప్పుడు, ఇది 4 ఎకరాల ఏరియా. 71లో కొన్నప్పుడు 70లో కొన్నారు. ముత్యాల సింహాచలం గారి వాళ్ళ బాబాయ్ పెద్దనాన్న దగ్గర. ఇది మొత్తం 4 ఎకరాల్లో ఆ రోజుల్లో 11,000 కొన్నాం. 11,000 1971, 70లో. మరి ఇదే ఇక్కడ దాదాపు ఎకరం 5 కోట్లు ఉంది. ఇక్కడ మేము ఉండే ఏరియాలో 5 కోట్లు ఉంది. చాలా పెరిగింది సార్. ఎన్ని రెట్లు పెరిగింది చూడండి. భూమి విలువ, తల్లి విలువ రెండు ఎలకట్లని అండి. అంటే భూమి తల్లి ఒకటే. భూమి అంటే ప్రతిదీ భూమి నుంచి వచ్చింది కదా, మనం పెరగడానికి సహాయపడింది భూమాత. అంటే అన్ని చెట్లు కానీ ప్రకృతి మొత్తం A to Z. తల్లి ఏంటి, మన రక్త మాంసాన్ని తయారు చేసి భూమి మీద కొలింది తల్లి. అది రెండు ఒకటే. వీళ్ళందరికీ విలువ. వెలకట్లు అనేది వెలకే ఎన్ని రెట్లు చేసినా ఆ రుణం తీసుకోలేనిది. ఈ రెండు, భూమిది తల్లిది రుణం తీసుకోలేము, వెలకట్లేము. సార్ మీరు ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్ ఉన్నా కానీ అంత సింపుల్ లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? సింపుల్ గా ఉంటున్నారు. మేము బాగా పేదరికం నుంచి వచ్చాం కదా, దాన్ని మర్చిపోకూడదుగా. మనం ఎంత ఎత్తు ఎదిగినా కానీ మన ఆలోచన తగ్గట్టుగా మన జీవితం ఉండాలి. కానీ మనం పెద్ద కుటుంబం వ్యక్తులం కాదు కదా. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంతో పాటు మనం నడితేనే మన జీవితానికి సార్థకం ఉంటుందని నాన్నగారు నమ్మారు. అదే సిద్ధాంతం మేము నమ్ముతున్నాం. మేము అన్నదమ్ములు కూడా నమ్ముతున్నాం. అది నాన్నగారు చూపించిన బాట అన్నమాట. మనం రైతువారి కుటుంబం గొప్పలో పోకూడదు. మనం ఉండదంటే ముందుకు నడుస్తూ ఉంటే అదే జీవితం. లేనాటి కోసం ఉరుకులు పెట్టి చేసి అప్పు చేసి గొప్పలు పోకూడదు అని అంటారు నాన్నగారు. అదే పద్ధతి మాది. నా పిల్లలు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే సింపుల్గానే ఉండటానికి ఇష్టపడతారు. సార్ మీరు యూత్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? యువతరాన్ని నేనేం కోరుకుంటున్నానంటే, అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, ఏమని, కళ్ళ కండే జీవితం అని. ఈ దేశ భవిష్యత్తు రాబోయే తరాలకే వారధులు అయిన యువతరం 2021 నుంచి నిశ్శబ్దంగా నిస్సత్తుతో అవుతుంది. అది ఉండకూడదు. వివేకానందుడి ఆశయాలతో, అబ్దుల్ కలాం గారి ఆచరణతో ముందుకు నడిస్తే ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఉంటుందని నేను నమ్ముతున్నా. సార్ ఫైనల్ గా మీ యూనిక్ క్యారెక్టర్ ఏంటి సార్? నాగారి పద్ధతిలో నడుద్దామని ఆలోచన. నాగారు ఏ విధంగా అయితే ముందుకు నడిచారో అదే విధంగా మా ఫ్యామిలీతో అందరం కలిసి ముందుకు వెళ్దామని ఆలోచన. అదే ఈ ఉమ్మడి ఫ్యామిలీకి ఉంటే అన్ని కుటుంబాలు బాగుంటుందని నా ఉద్దేశం. ఉమ్మడి కుటుంబంగా ఉంటే. థ్యాంక్ యూ సార్. మంచిది. థ్యాంక్ యూ సార్.